ఏ పేపర్లలో ఏం జాతకం రాసుకొచ్చారు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అనేది మరి చిన్నగా ఇక తెర మీదకి పోదాము. ముందుగాల మహాపత్రిక వచ్చింది. ఈటలకు మైండ్ దొబ్బింది. అమ్మో భువనగిరి ఎంపీ శ్యామల కిరణ్ బాగానే సరుస్తుండగా. సీఎంను తిడితే పదవి వస్తుందని భ్రమ, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకోం. ఎంపీ ఈటలపై చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపాటు. మరి ఈ కోళ్ళాగా బాగానే గంతులు వేస్తుంది నిన్నయాల. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక మరి ఆయన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పట్టుకొని నా కొడక అన్నట్టుగా ఏదేదో మాట దొర్లిందట, నాలుక మళ్ళీ వేసిండట ఈటెల. ఇక మరి ఇదంతా ఎందుకు చేస్తుండు ఈటెల? ఒకప్పుడు సానుభూతిగా మంచిగా మర్యాద మాట్లాడిన ఈటెల ఇప్పుడు ఎందుకని ఎగదుగా అన్నట్టుగా ఉరుకులో పెడుతుండు, మాట దొర్లుతుంది, నారికే మళ్ళీ వేస్తుండు అనేది ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఏమంటుందంటే చామల కిరణ్ కుమారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిని ఈ రకంగా సరసుడు బేరం పెడితే అటగోలిగా మాటలు కిందికోటి మీదికోటి వంకర టింకర మాట్లాడితే నా పేరు ఢిల్లీ దాకా పోతుంది, ఢిల్లీలో మోదమవుతుంది. అగో అట్లయితేనే నజర్ మొత్తము తెలంగాణలో బీజేపీ లీడర్లల్లో నా మీదనే ఉంటుంది, ఇక అధిష్టానం కన్ను కూడా నా మీదనే ఉంటుంది అని ఇక గిట్ల మాట మళ్ళేసిండు అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇటు చామల కిరణ్ కుమారు అటు మళ్ళీ జగ్గారెడ్డి ఇక వాళ్ళొకరు వీళ్ళొకరు శరానికి వచ్చి మొత్తానికి పదవి మీద ఆశ పెట్టుకొని నాకు రావాలి అన్నట్టుగా అధ్యక్ష పదవి కోసం నువ్వు మా ముఖ్యమంత్రిని ఏడికి పడితే ఆడికి మాట్లాడతావా అని ఇక ఇప్పుడు ఈ కోళ్ళగాలు శంగడ బిగడ ఎగురుతున్నాయి ఇలా. కానీ ఈటరాజే మరి మంచిగానే మాట్లాడేది, కానీ ఇక మరి ఎందుకో ఏం కథో మరి ఈ నడుమ బాగా రెచ్చిపోతుండట. మరి రెచ్చిపోవడానికి కారణం ఏంది, ఏమై ఉంటుంది, ఏంది ఏం కథ అనేది కాంగ్రెస్ వాళ్ళేమో ఏకదమ్గా ఆయనే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఇయ్యర తిడితేనే రేవంత్ రెడ్డిని ఇయ్యర తిడితేనే నాకు అధ్యక్ష పదవి వస్తట్టుంది. ఇప్పుడు 2 ఏళ్ళ సంది నానే పెట్టిరు ఆ పదవి, ఎక్కడ వంచలేరు, ఎక్కడ ఇస్తలేరు, ఏం చేస్తలేరు. అందుకనే ఈ పదవి కోసమే ఆయన గిట్ట మాట్లాడుతుండు. ఇక్కడిది ఇటు పోయింది, ఇక్కడిది ఇటు వచ్చింది, అందుకనే కిందికి మీదికి మాట్లాడుతుండని చామల కిరణ్ కుమార్ అంటుండు. ఇక జగ్గారెడ్డి కూడా బాగానే నిన్ను నడి రోడ్డు మీద బట్టలు ఇప్పించి గుంజీలు తీపిస్తా అని జగ్గారెడ్డి మన సినిమా హీరో కాబోతుండగా ఆయనే. ఇక మొత్తానికైతే ఈటలకు ఈ రకంగా వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. చూడాలి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ. ఆ యుద్ధం ఆపింది నేనే, భారత్ పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చా, 2 దేశాలపై ఒత్తిడి తెచ్చా, మరోసారి ట్రంప్ సంచలన ప్రకటన. నిన్ననే చెప్పుకున్నాం, తాడుకు బట్టి లేదు, తగులుకు బట్టి లేదు, గుంజకెందుకమ్మ గుంజులాట. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఓడిస్తారా, మనం వాళ్ళని ఓడిస్తామా? వాళ్ళ ఈ దళాలు బలగాలు ఎక్కువ ఉన్నాయా, మన ఎక్కువ ఉన్నాయా? నీ దమ్మేందో మా దమ్మేందో, నీ సత్తా ఏందో మా సత్తా ఏందో, నీ బలాల ధైర్యం ఏందో మా బలాల ధైర్యం ఏందో చూసుకుందామంటే చూసుకుందాం, చలో అంటే చలో. ఈ రకంగా చిట్కలు వేసుకుంటుర్రు. ఇక ఆ మునాషపోళ్ళు మరి ఇక 26 మందిని బైసరన్ లోయల ఇక మరి పహల్గామ్లా అడుగుపెట్టి 26 మందిని పొట్టన పెట్టుకునే ముచ్చట యావత్ భారతదేశం అని తిరిగి ప్రపంచం అని తిరిగి. ఇక ఇప్పుడు ఈ మొగోడు నేనే ఆపిన యుద్ధం అని ఏమో ఇప్పుడు ఈయన చెప్పుకో తిరుగుతుంది. లొట్టి మీద కాకిలేక దండోర మోగించుకుంటా పాకిస్తాన్కు భారత్కు యుద్ధం ఆపిన మొగోడిని నేనే, ఏకైక మొగోడిని ప్రపంచంలో నేను ఒక్కనే అన్నట్టుగా ఇప్పుడు ఈ మొగోడు వెళ్తుండు. అసలు ఏంది ఈ యుద్ధం సంగతి? ఈ యుద్ధం సంగతి ఏంది? ఇది ఆపరేషన్ సింధూరా? నిన్న మైకు పట్టుకొని లోగో పట్టుకొని అక్కడ పోయినా, హిమాయత్ నగరు, సెక్రటేరియటు, అక్కడక్కడ మొత్తం నిన్న ఇదే పని మీద ఉంటే ఇక మరి కొన్ని కోళ్ళాగలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. ఇక ఆ మాటలు కూడా మీకు వినిపిస్తా. ముందుగా ఇది ఆపరేషన్ సింధూరా లేకపోతే 3 రోజుల విఫల కథ అనేది ఇప్పుడు తెరపైకి వస్తుంది. ఇలా ఇది 3 రోజుల విఫల కథ. మరి 26 మంది మహిళల నుదుటి తిలకం చెరిపేసిన ఎవరైతే సింధూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళను పొతం పట్టాలి, పొరక చేయాలి, వాళ్ళ స్థావరాలను నేలమట్టం చేయాలి అని కంకణం కట్టుకుంది కేంద్ర ప్రభుత్వం మోదీ. మరి అంత బాగానే ఉంది, స్థావరాల మీద దాడి చేసిర్రు, మన బలగమేందో చూపించిండు, ఆహా మోదీ శబాష్ మోదీ అని అనిపించుకున్నాడు. కానీ ఇంతనే ఈ కొంజాల మరి ఈ ట్రంప్ పోరు చేయగానే యుద్ధం ఎందుకు ఆగింది, కాల్పుల విరమణ ఎందుకు చేసుకున్నారు, ఏం రకం, అది ఏం సకదానం, ఈ సకదానము ఇవాళ పొడుగు నుంచి పొడుగు దాకా ఆనాడు సంధి 1947-48 కానించి వెళ్ళి 1965 కానించి వెళ్ళి 1971 కానించి వెళ్ళి 1999 దాకా. మరి ఈ రకంగా వాళ్ళు మనతో పోల్చుకుంటే ఏ వీట్లకు సరిదారాలు, అయినా మనల్ని ఎందుకు గెలిగిస్తున్నారు, ఉగ్రవాదాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు, మన భారతదేశం మీదకి ఎందుకు ఉసుగొల్పి తోలిస్తున్నారు, పొడుగు నుంచి పొడుగు దాకా ఇటునే ఊకుందామా, ఒక్కసారి వాడిని ఆనుపూట అరుచుకోవాలి, అమురుకోవాలి, వాడి సంగతి ఏందో బరాబర్ అరుచుకుంటేనే ఇక వాడు మన తెలుగు రాడు, ఇటు గడికోసారి కెలిగి చూడేంది అనేది ఇప్పుడు యావత్ భారతదేశ జనాల గుండెల్లో రగులుతున్న ముచ్చట. మోడీ కాల్పుల విరమణకు ఎంత ఒప్పుకుంటాడు, ఏ రకంగా ఒప్పుకుంటాడు, ట్రంప్ ఫోన్ చేయగానే గంగేదు లెక్క తలకాయ ఊపేది ఎక్కడిది మోడీ అని ఇప్పుడు జనాల మేధావులు, రాజకీయ విశ్లేషకుల ముచ్చట ఇది. ఇదంతా ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. విద్యార్థుల కాంచి మొదలు పెడితే, రాజకీయ విశ్లేషకుల కాంచి మొదలు పెడితే, మేధావుల దాకా ఈ చర్చ నడుస్తూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ అని బలమైన నామకరణం చేసి 3 రోజుల ఇది 3 రోజుల విఫల కథ అనేది ఎట్లా తీసుకొచ్చారు వీళ్ళు, ఏం కథ అని ఇప్పుడు దీని మీద యావత్ భారతదేశం ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి ఎట్లా, ఏంది, ఏం కథ, నేనే ఆపినా, నా అంత పోదుమోగోడు ఈ దేశంలో లేడు, నేను ఫోన్ చేయగానే పక్కేసుకొని పండుకున్నారు అని ఆయన అంటుండు. చూద్దాం చేద్దాం చెప్పిండు కదా, ఏమవుతుందో, ఏం చేద్దాం, ఏం కథ అని ఏమో ఇప్పుడు ఈ మోదీ సార్ సలహపడ్డాడు. ఇక ఇప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, చూస్తుర్రా మా బలం, మా దెబ్బకు భారత్ అదిరింది అని వాళ్ళు అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు, ర్యాలీలు తీస్తున్నారు రోడ్ల మీద. వాడెవడో బద్మాషిగాడు వాడెవడో మాట్లాడితేనే ఉండు భారత్ మాకు అదిరిందని ఈ రకంగా కథ నడుస్తుంది. ఈ పంచాది ఒక కొలిక్కి వచ్చే ముందరా, పాకిస్తాన్ వాళ్ళు వెనకడుగు చేసే ముందరా, పాకిస్తాన్ వాళ్ళు పద్ధతి బట్టి మా నుంచి కాదుగా మేము ఏగలేకపోతున్నాం ఈ భారత్ తోటి, అయిపోయింది మన పని అనే టైంలా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు మోడీ, చల్లబడ్డట్టు ఎందుకుంటుండు, సల్లు బిల్లుగా ఎందుకుంటుండు, లోపల ఏం నడుస్తుంది, ఇళ్ళనే ప్రతిపక్షాలు మరి అఖిలపక్షం మీటింగ్ పెట్టి దీని మీద చర్చ జరపాలి, యుద్ధం ఎందుకు ఆపినట్టో చెప్పాలి అని ఇప్పుడు వాళ్ళలో కొన్ని ఎవరికి వాళ్ళు ట్విట్టర్లను పెట్టి మోతం మోగిస్తున్నారు. ఎందుకు ఆపవలసి వచ్చింది అని ఇప్పుడు వాళ్ళు దిక్కుంగా దండోర మోగిస్తున్నారు. అయితే 1971లో ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఈ బంగ్లాదేశ్కు బ్రహ్మాండమైన భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక ఈ పాకిస్తాన్ ఈ ప్రాంత విముక్తి కోసం మేము ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని మరి అక్కడ యుద్ధం బీభత్సంగా జరుగుతుంటే ఇప్పుడు ఈ ఇందిరాగాంధీ ఏం చేసింది, ఇక వీళ్ళకు కొంచెం సపోర్ట్గా చేసింది బంగ్లాదేశ్ వాళ్ళకు. ఇక అప్పుడు పాకిస్తాన్తో రాసుకొని పూసుకొని తిరుగుతున్న అమెరికా
పాకిస్తాన్తో రాసుకొని పూసుకొని తిరుగుతూ లోపలి దోస్తానం చేస్తున్న అమెరికా ఈ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇక మరి రాయబారాలు నడిపించుకొని ఈ అప్పుడు నిక్సన్ అనే అధ్యక్షుడు ఏది అమెరికాకు ఆయన ఏం చేసిండు, నువ్వేందుకు అడ్డుపడుతున్నావు, నువ్వేందుకు ఆడికి వస్తున్నావు, ఏంది ఏం కథ అనేది ఇందిరాగాంధీకి లేఖ రాసిండట ఆ మొగోడు ఏది నిక్సన్ అమెరికా అధ్యక్షుడు. ఇక ఈమె చిన్నగా బాట పెట్టి అమెరికా పోయిందట వైట్ హౌస్కు. పోయినాక ఆడ మాట ముచ్చట పెట్టినాక నువ్వు దీంట్లో ఈ భారతదేశం నువ్వు ప్రధానమంత్రి కదా, ఇక నువ్వు దీంట్లో ఏం పట్టించుకోకు, జర నిమ్మలంగానే ఉండు, అది ఇదని ముచ్చట పెట్టిండట. నీ నిర్ణయం మార్చుకో అని. ఇది నా ఇలాకా, నా ఏరియా, నా దేశము, నా కథ, నువ్వెవడో చెప్తావు నాకు, నా నిర్ణయాన్ని మార్చుకో అని చెప్పేటానికి నువ్వెవడవు అని ఈమె ఆడనే తగ్గఫోరుగా పంచాది పెట్టుకొని ఇక వెళ్ళి వచ్చింది భారతదేశానికి. మరి మొన్న రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం బ్రహ్మాండం జరుగుతుంది. ఇంట్లో కూడా ఈ ట్రంప్ ఈ జెలెన్స్కీని పిలిపించి మాట ముచ్చట పెట్టి యుద్ధం మీద మాట్లాడుతుంటే ఈ ట్రంప్ మాట లెక్కనే పెట్టలేదట జెలెన్స్కీ ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు. నువ్వెంత, నీ లెక్క ఎంత, నువ్వెంత, నీ బిసాద్ ఎంత అన్నట్టుగా జెలెన్స్కీ కూడా ఈ ట్రంప్ మాట లెక్క పెట్టలేదట. ఆనాడు ఇందిరాగాంధీ కూడా అమెరికా అధ్యక్షుడి మాట లెక్క పెట్టకుండా వచ్చిందట. మరి ఇవాళ మోడీ ట్రంప్ ఫోన్ చేయగానే ఎందుకు సల్లుబిల్లు అయ్యిండు, విశ్వగురువుగా చెప్పుకుంటున్న మోదీ ఎందుకు సల్లగా అయ్యిండు, ఎందుకు యుద్ధానికి మరి ఇలా కాలు దూతలేడు అనేది ఇప్పుడు లోకమంతా చర్చించుకుంటున్న ముచ్చటిది. ఇది నర్సే తాత అంటున్న ముచ్చట కాదు, ఇది లోకమంతా చర్చించుకుంటున్న ముచ్చట. ఇక మరి నిన్న 8 గంటలకు ఇది తాత్కాలికమే, రేపు యుద్ధం జరగనుంది, పీఓకేని గుంజుకొచ్చే బాధ్యత నాదే, అది గుంజుక రావాలి, ఈ సింధు జలాలను పోరిచ్చే ముచ్చటే లేదు. ఇక ఏదేదో చెప్పుకొస్తుడు కానీ అసలు ఎవరో చెప్పేదాకా మనం ఎందుకు ఆగాలి? మన స్తోమత మనకు లేదా, మన బలం మనకు లేదా, మన బలగాలు లేవా, మనకు మిస్సైల్ లేవా, మనకు ఏవి లేవు, మనకు ఎండ్ల మనం వెనకబడి ఉన్నాము, అన్నిట్లల్లో పాకిస్తాన్ వాళ్ళకంటే మనం ముందంజలో ఉన్నాము ఆయుధాలల్లా. మరి ఎందుకు వెనకబడబడుతున్నావు మోడీ అనేది ఇక మరి ఇది దీని మీద ఇప్పుడు గుసగుస నడుస్తుంది. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది, ఇంకా ఏంది ఏం కథ అనేది మొండి పట్టు మీద మాత్రం యావత్ భారతదేశ జనాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మోడీ సలుబీలు వ్యవహారం చేయకుండా ఓ పంచాది వాళ్ళు అదురుకునే టైంలో ఎందుకని మళ్ళీ వెనకాడికి చేసిండు. వీళ్ళు ఇప్పటికీ ఇప్పుడు 4వ 5వ యుద్ధం. మరి ఈ రకంగా వాళ్ళు పొడుగు నుంచి పొడుగు దాకా భారతదేశం మీద పడి ఇక్కడ మరి సామాన్య జనాలను అర్ధాంతరంగా ఆగం చేస్తున్నారు, పొట్టన పెట్టుకుంటున్నారు. మరి పాకిస్తాన్లో ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నారు అనేది కూడా యావత్ ప్రపంచం కళ్ళారా చూసింది, చెవులారా విన్నది. మరి ఎందుకు ఇలా మోడీ వెనకడ చేస్తుండు అనేది జర్రంతా ఆయనకు లోపటంగా ఏదో మరి ఏం కథ నడుస్తుంది ట్రంప్తోని అనేది కూడా మరి రేపు బయటకు వచ్చే యాల ఉంటేనే బాగుంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఇగో ఇది కథ. కవితక్క సీఎం పక్క, జరగబోయేది ఇదే అంటూ మహిళల సోది జోస్యం. ములుగు జిల్లాల్లో భారీ కాన్వాయ్తో కవిత పర్యటన. 1,00,000 ఎకరాలు తాకట్టు పెడుతున్న రేవంత్, నాపై దుష్ప్రచారం ఎవరు చేయిస్తున్నారో తెలుసు. తెలంగాణ పాలిటిక్స్లో కవిత సంచలనం. మొత్తానికి కవితక్క సీఎం పక్క. ఇక కనుకనేమి రేపో మాపో నువ్వు మీ అయ్యతోటి పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది. నీ తోడబుట్టే తోడు కేటీ రాములతో నేను గొడవపడి ఇక నువ్వు బయటికి వచ్చే అలా ఉంది కవితక్క. నువ్వు ముఖ్యమంత్రి అవుడు ఖాయము కవితకు.
ఇక మరి ఈ రకంగా అనవరగానే కవితమ్మకు పానమో నీ దండం పెడితే కింద లేదట మీద లేదట అమ్మ అని ఇక ఊపిరి పీల్చుకున్నంత పని అయిందట కవితమ్మకు. ఇక మరి కవితక్క నువ్వు సీఎం పక్కా అని ఇక నాంచారమ్మ ఆ దేవతల భక్తులు ఉంటారు కదా, ఎరకల్ నాంచారమ్మ దేవత ఇక ఆ జాతర పోయిందట. ఆ జాతరలో గిసవంటి రామసక్కని పలుకులు విన్నాక అక్క పానం కింద లేదట మీద లేదట. అబ్బా ఇక నేను ముఖ్యమంత్రిని అయినట్టేనా అవుతారా అని ఇక ఈ రకంగా అక్క దిక్కులు చూస్తుందట. ఇగో రాబోయే కాలంలో సీఎం అవుతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎరుకల నాంచారమ్మ సోది జోస్యం చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక మరి 200 కోట్లు కాదు, 300 కోట్లు కాదు, 400 కోట్లు కాదు, ఏకంగా 1500 కోట్లు ఖర్చు పెట్టి వరంగల్ ఎలకతీర్తిలో రామసక్కదనంగా దండోరం మోగించే మీ అయ్యా ఇక ఏది ఏమైనా నా కొడుక్కే పెత్తారము, రేపు నా కాలు రెక్కలు మెత్తబడుతున్నాయి, నేను ఫామ్ హౌస్కే పరిమితం అవుతట్టున్నా, మరి ఇక రేపు కారు స్టీరింగ్ తిప్పాలంటే నా కొడుకు చేతికే రావాలి అని యావత్ తెలంగాణ జనాల సాక్షిగా ఆయన ఎలకతుర్తిలో సభ పెట్టి అసలైన కోడియాగా బీఆర్ఎస్లో పలుకుబడి ఉన్న కోడిలాగా అసలైన కోడిలాగా నా కొడుకే కేటీరావులే అని హరీష్ రావు బొమ్మలు ఎక్కడ కానరాకుండా చేసి, హరీష్ రావును నవలపాలు చేసి, హరీష్ రావు బతుకు బుగ్గిపాలు చేసి, హరీష్ రావు ఆశలన్నీ అడియాసలు చేసి ఆఖరకు వస్తార కల్లా దాపటెద్దును పక్కకు పెట్టి ఓల్పడెద్దును ముంగటేసి ఫ్లెక్సీలల్లా వరంగల్ సభలో ఆ వేదిక మీద అయ్యా కొడుకు పొడవ తప్ప ఇంకా ఏరే పొడవలేదు, ఏరే వాళ్ళు మాట్లాడలేదు. అయ్యా ఇక కాకరకాయ బీకరకాయ అని మాటలు మాట్లాడి ఇక దాంట్లో ఎవరిని దాని మీద ఫోకస్ చేసిండు ఏంది ఏం కథ అనేది యావత్ తెలంగాణ జనాలకు తెలిసింది. మరి అయ్య గారకంగా తిప్పలవాడి కొడుకు పెత్తారం కడదామనుకుంటే బిడ్డ 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 కవితమ్మ నువ్వు ఎంత పని చేస్తున్నావు కవితమ్మో, ఇక నువ్వు ముఖ్యమంత్రి అని నువ్వు అనిపించుకున్నట్టే ఉన్నది, నీకు లోపల కడుపులో మరుగుతుంది బిడ్డ. నువ్వు ఈ బుచ్చలో ముంగటేస్తే రేపు అన్నకు ఎట్లా ఏంది ఏం కదా అన్నకు కూడా తడుతుంది నీ మీద. చూస్తున్నారా రానున్న రోజుల్లో జగన్కు షర్మిలకు ఏ రకంగా లడాయి పంచాది పుట్టి ఏమైందో కొసకు మా పరిస్థితి కూడా గాడికి వస్తుందా ఏం జరగ నాయను. రాబోయే రోజుల్లో నేను ముఖ్యమంత్రిని అయిదామనుకుంటే మా చెల్లెనే అప్పుడే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నది దేవుడా. ఇక నిన్నయాల ఈ ఊళ్ళే ఆ ఊళ్ళే ఈ నోట ఆ నోట ఇక ఏమని గుసగుస అంటే కేసీరావు బిడ్డ కవితమ్మ ముఖ్యమంత్రి అట, కవితక్క ముఖ్యమంత్రి పక్కా అవుతుందట అని ఈ రకంగా జనాలు ఆంబాయం వెళ్ళబోసుకునే కాడికి వచ్చింది 3 బజార్ల కాడ. ఇక రేపు ఎట్ట చేయాలి ఏం చేయాలని ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్న పెద్దపూలి కేసీరావు ఇక ఇప్పుడు ఈడంగా ఆడంగా తిరుగుతున్నా, నిన్న మన దెబ్బ తాకించుకొని పాపము ఇప్పటికే నారాజై తిరుగుతుండు. ఇక మరి ఇంట్లో దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇక మరి ఈ రకంగా కవితమ్మ బాంబు వేలువనే పేల్చిందిరా దేవుడు. ఈమె చెప్తేనే వాళ్ళు నాంచారమ్మ, ఇవాళ చెప్తేనే వాళ్ళు నాంచారమ్మ. ఎవరైతే ఇక మరి సోది చెప్పే ఈ నాంచారమ్మలు ఉన్నారో ఆ కవితక అమ్మాయం వీళ్ళ చెవులేస్తే ఇక వీళ్ళ చెవుల పడ్డ ముచ్చట గుండెలో పోయి ఈ గుండెలకి వెళ్ళి మెదడుకి వెళ్ళి నోట్లకి వెళ్ళి ఈ ముచ్చట వాకింది. చూడాలి మరి రేపు ఏమవుతుంది ఏంది ఏం కథ. మొత్తానికి కవితక్క సీఎం పక్క అని ఇక మరి జ్యోతిష్యం అయితే చెప్పుకున్నది. మరి పైసలు ఏ పాట ఇచ్చిందో ఏం కథో కానీ జ్యోతిష్యం అయితే చెప్పుకున్నది. చూడాలి మరి ఇక రేపు అన్నకు చెల్లెకు పంచాయతీ అవుతుందా, బావకు బామ్మదికి పంచాయతీ అవుతుందా, లేకపోతే కేసీరావుకు బిడ్డకు పంచాయతీ అవుతుందా, ఇక ఎట్టవుతుందో ఏమవుతుందో కానీ నేను సీఎం పక్కా అని అందుకనే అందరికంటే ముందుగానే మేల్కొని బీసీ కులగణన ముచ్చట ముగ్గుడేసుకుంది ఆ మధ్యన. ఇక ఆ తర్వాత అటు జగిత్యాల దిక్కు తిరిగింది మీటింగుల. ఇక ఎక్కడ ఏ మీటింగ్ అయితే ఆ మీటింగ్కు పక్కా హాజరవుతుంది. మొత్తానికి ఆమె రాజకీయ చతురతను ఆమె రాజకీయ పలుకుబడిని ముంగడు తీసుకొని పోవాలి. నేను 6 నెలలు జైల్లో ఉంటే జనాలు మర్చిపోయారు, 6 నెలలు తీహార్ జైల్లో ఉంటే జనాలు మర్చిపోయారు. కాబట్టి ఎట్టనైనా చేసి మళ్ళీ నేను జనాలలోనే ఉండాలి. మా అయ్య మాట వినేది లేదు, మా అన్న మాట వినేది లేదు, ఎవరి మాట వినేది లేదు. నేను నా పద్ధతి ఏందో
నా పచారేందో నా పలుకువాడేందో చూపించుకుంటా రోజు జనాలనే ఉంటా అని ఇక గిట్ల కంకణం కట్టుకొని ఆఖరికి వస్తారు కల్లా పాయ్ వచ్చే తప్పకు నేనే కవితక్క సీఎం పక్క అని ఇక ఈ రకంగా కడుపులో ఉన్న అమ్మాయి అని ఎరుకల నాంచారమ్మలతో చెప్పించుకున్నదంటే జోస్యంగా ఇక మరి ఇక కడుపులో ఉన్నట్టే కదా. సరే ఇక ఇది కథ మొత్తానికి కవితక్క సీఎం పక్క అనేది నడుస్తుంది. చూడాలి ఇక రేపు ఇంట్లో పంచాది ఇంకా ఏ రకంగా మూత మోగుతుందో. నువ్వెట్ట సీఎం శైలే నేనున్నా కదా అని మరి అన్న అంటాడా, నువ్వెట్ట సీఎం అవుతావు నువ్వెట్టవుతావు నేనున్నా కదా అని హరీష్ రావు అంటాడా. అయ్యో మీ అందరి పొత్తులో ఇంకా 4 రోజుల పాటు నేనే ఉంటా అంటే ఆయన కాళ్ళు ఎక్కడ మెత్తబడి ఇంకా 3 ఏళ్ళన చిల్లర ఉంది. ఇక మరి అప్పటి వరకు పెద్ద మనిషి ఏడున్న బలం ముందుకున్న బలం ముందుకున్నది అన్నట్టు ఇక మరి పెత్తానికి వచ్చినాక ఎట్టుంటుందో గదే అందరి పని గదే. చూడాలి ఇంకా కవలకుంట్ల కుటుంబంలో కచ్చపెచ్చ వ్యవహారం ఏ దిక్కు తిరుగుతుంది, ఎటు మరుగుతుంది, ఎటు ఒరుగుతుంది, ఏం జరగబోతుంది భవిష్యత్ కాలంలో అనేది ముందు చూద్దాము. దా ఇంకేముంది ఇకరా పాక్ కాళ్ళ బేరానికి వచ్చింది. ఆ దేశం గుండెపైనే కొట్టాం. ఉగ్ర సౌదాలనే కాదు వారి నైతిక స్థైర్యాన్ని కూల్చేశాం. భారత్ దాడులను తట్టుకోలేక దిగొచ్చారు. ఇప్పుడు ఇస్తున్నది విరామమే. వారి వైఖరి చూశాక తదుపరి కార్యాచరణ ఉగ్రవాదం ఆక్రమిత కాశ్మీర్పై మాత్రమే చర్చలు. సింధూరం దుడిచిన పరిణామం ఏంటో ముష్కరులకు తెలిసి వచ్చింది. నవయుగ యుద్ధంలో పాకును మట్టి కల్పించాం. స్వదేశీ ఆయుధ శక్తి చాటి చెప్పాం. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు పెద్ద మనిషి ఈ రకంగా నిన్న 8 గంటలకు మరిగా ఈ రకంగా ఆంబయ్య వెళ్ళబోసుకుండు. ఈ ముచ్చట చెప్పవలసిన అవసరం ఏముంది? అటనే దాడి కొనసాగించక యుద్ధం అటనే కొనసాగించక ట్రంప్ నీకు ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది? ఇంత బతికి విశ్వగురువుగా పేరు తెచ్చుకొని నువ్వు ఎవడో ట్రంప్కు నువ్వు తలొగ్గేదేంది? ట్రంప్కు నువ్వు ఆయన చెప్పిన మాటకు గంగిరెద్దోరే తలకాయ ఊపుడేంది? ఇటు జవాన్లను మింగిరి, అటు 26 మంది వాళ్ళని పొట్టన పెట్టుకుని ఆగం చేసిరి. వాళ్ళని యాళ్ళన్నావా మాళ్ళన్నావా, వాళ్ళని హరేనవా అప్రమన్నవా, వాళ్ళ శుద్ధి ఏమన్నా మనం ఏమైనా ఎల్లబోసినావా, వాళ్ళ గురించి ఏమైనా మనం పట్టించుకున్నావా, మనం వాళ్ళతో ఏమైనా కెరిగించుకున్నావా? మనతో
అది ఆయన చెప్తే మాగడు, ఆయన చెప్తే మాగడు. ఈయనకు కూడా చాలా ఉంది. మనం కూడా మొన్న చూస్తున్నాం అమాయకులను టూరిజం పోతే వాళ్ళను నువ్వు హిందూ అని చెప్పి మరీ కాల్చి చంపడం అనేది మరీ ఘోరం. ఇట్లాంటివి ఆయన కూడా సహనాన్ని కోల్పోయిండు. అలాంటప్పుడు మనం ఊరుకుంటే వారు చెప్తే వీరు చెప్తే ఊరుకుంటే ఈయనకు రేపు నాడు మళ్ళీ ఇబ్బంది అవుతుందని తెలుసు. ఆయన ఎవరి మాట వినకుండా ఆయన పని ఆయన చేసుకొని పోతాడు. మొత్తం అంత సొలబడుతురుగా. మీరెక్కడ అడేనా? మాది ఇక్కడనే సిటీలో. అయ్యో దోస్తా ఎట్లా? మర్దలు తమ్ముని భార్య. మోదీ సార్ చూసుకుంటారు, మేమేం భయపడదు, ఆరాంగా నిద్రింపో. సార్ ఈస్ దేర్, హీ విల్ టేక్ కేర్. నో వన్ కెన్ కమ్ అండ్ డూ ఎనీథింగ్ టు ఇండియన్స్. ఇటు పాయి బచ్చిగాళ్ళు ఇది అసలు కథ. ఓహో, వాళ్ళ అధికారులకు మన అధికారులకు. మరి ఇప్పుడు ఈ ట్రంప్ ఇంట్లో ఎందుకు చొరబడ్డాడు? ట్రంప్ ఎందుకు ఫోన్ చేసిండు? ఎందుకు గేర గీసిండు? ఎందుకు గీత గీసిండు? అసలు ఏం జరగబోతుంది? మోదీ ఎందుకు సల్లగా అవుతుండు అని ఇప్పుడు ప్రతిపక్షాలలో నెత్తిన పోసుకుంటున్నాయి. ఏమంటారు దీని మీద? మాకు కూడా ఇదే డౌట్. మేము ఇప్పుడు లంచ్ చేసేటప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్ గా దీని గురించి ఆడేవాడు మన దాంట్లో జరుగుతుంది. అర్థమైందా? ఆడేవాడు మధ్యలో అమెరికాకి ఏమైనా మధ్యలో లోపల ఏమైనా అవుతున్నాయా? ఇండియా మీద ఎందుకు వానికి చెయ్యి అంటే ఇండైరెక్ట్ గా చేస్తున్నారా, డైరెక్ట్ గా చేస్తలేడు అని అనిపిస్తుంది మాకైతే. అంతే, ఇది కథ. మాకైతే అనుమానం అయితే అనిపిస్తుంది. అట్లానే లోపల కానిస్తుండొచ్చు, బయట దాకా ఏమో మంచిగా ఉండలేరు. అట్లా యుద్ధం అయితే మంచిదా కాకపోతే మంచిదా? యుద్ధం చేసుకొని మనమంతా మన పాకిస్తాన్ కూడా మనమే తీసుకుంటే అఖండ భారత్ అయితేనే మంచిగా ఉంటది. అంతే అంతే. జరిగేదా మరి యుద్ధం? వల్ల జరగాలి కాక తప్పకుండా జరగాలి. ఎందుకంటే మన దాంట్లో మనుషులు చచ్చిపోయారు కదా. వాడే వచ్చి గెలికిండు ముందగాలు. వాడు వచ్చి గెలికినాక మనం ఏం చేయకపోతే మనం చదవని వాళ్ళం అయిపోతాం. అంతేనా కదా? గాలి వేసినట్టే మరి. ఇక మనం నిమ్మలం అయిపోయినంటే చదవని కింద లెక్కిస్తాడు మన. అది ఏమో ఆడు నమ్మించి మరి దెబ్బ కొడుతున్నా అంటుడు. నువ్వు నమ్మకేసా ఆ కెమెరా పడతావు. ఇప్పుడు నమ్మించి పాకిస్తాన్ వాళ్ళే దెబ్బ కొడదామని చూస్తున్నారు. మరి చర్చలు మరి ఎట్లా పోయాను? ఇద్దరితోటి మోడీ మాటలు పట్టుకొని ఇక ట్రంప్ మాటలు పట్టుకొని మోదీ సలహా అయ్యానా? ఇంకా ఈ పీఓకే సంగతి ఏంది? ఈ పీఓకే వచ్చేనా పోయేనా? ఇప్పుడు చర్చ జరిగినాక కూడా ఆడు మళ్ళా మనం దాడి చేసాడు తెలుసు కదా. ఉత్తరప్రదేశ్ లో మళ్ళా దాడి చేసాడు. తర్వాత మనమన్నా మళ్ళీ అటాక్ చేయాలి కదా. అయినా ఇప్పటికి సల్లానే ఉన్నారు. అంటే ఇప్పుడు మధ్యలో మోడీ ఒక విషయం బయట పెడతలేడు. నాకు తెలిసి అయితే ఏదో డిస్కషన్ అయింది, కొన్ని బయట పెడతలేడు. ట్రంప్ ఈ పాకిస్తాన్ పిఎం కి మన భారత్ పిఎం కి మధ్యలో ఏదో డిస్కషన్ అయింది. అది కొన్ని విషయం బయట పెడతలేడు. అందుకే ఇంత చల్లగా ఉంటుంది. జరగాల యుద్ధం జరిగింది అనుకోండి, మనోళ్ళే పైచే ఉంటది. యుద్ధంలో గెలవాలని మనమే కోరుకుంటున్నాము. కావాలంటే మా సహకారం కావాలంటే యువత కూడా ముందుకు వస్తారు. ఆర్మీలో పోబంటే కూడా పోతాము, చేస్తాము, మేమే గెలుస్తామనే చెప్తున్నాం. జై భారత్. ఇది కథ. అయితే ఇప్పుడు విద్యార్థులు కూడా గీ ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. ఏంది మోడీ సలహా అవుతుండు? ఈ కాల్పుల విరమణ ఒప్పందం మీద అసలు ఏం మాట్లాడుతున్నారు? ఏం చర్చ నడుస్తుంది? ఎందుకు సలహా అవుతుండు? ఎవరో ట్రంప్ గారు చెప్తే వినవలసిన అవసరం ఏముంది? ఆనాడు 1971నే ఇందిరాగాంధీ వినలేదు. నిన్నయాల పరుచుకోలేక జెలెన్స్కీ రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం అవుతుంటే ఈ ట్రంప్ వాళ్ళకు ఇక మరి కాలు పెట్టి ఊకవే అంటే నువ్వెవడవే నాకు చెప్తాను కానీ జెలెన్స్కీ కూడా అన్నాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు. మరి ఇప్పుడు ఈ మోడీ ట్రంప్ మాట ఎట్టబట్టుకుంటుండు అనేది ఇగో గిట్లా ఈ రకంగా వాళ్ళ ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. చూద్దాం రేపు ఏం జరుగుతుంది, ఏంటి ఏం కథ అనేది. ఇదేంది, త్వరలో భారత్ ఫ్యూచర్ సిటీని ఆవిష్కరిస్తాం. ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లన్నీ హైదరాబాద్లోని
రాష్ట్రానికి 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు. సొనాటా సాఫ్ట్వేర్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. పటకరా సారు పటకరా, పోరగాళ్ళని ఎట్టుబట్టి రోడ్ల మీద తిరగకుండా చెయ్యి. పోరగాళ్ళు గతంలో 10 ఏళ్ల కాలంలో కేసీరావయ్య కాలంలో మూరెడు మీసాలు, బారెడు గడ్డాలు పెంచుకొని రోడ్ల మీద దుమ్ము వారించుకొని పెళ్లి పెటాకులు లేకుండా మందుకు బానిసలయ్యి ఎంతోమంది యువత అర్ధాంతరంగా ఆగమైపోయారు, ఖరాబ్ అయిపోయారు సారు. ఇక మరి తీసుకురా, నువ్వు తీసుకొస్తే మంచిదే. నిన్ను యాచ్ చేస్తారు, నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు, ఇంకా నీ కథ ముంగడికి కొనసాగిస్తారు. ఐటీ హబ్గా ఉన్న తెలంగాణను ప్రపంచ ఐటీ సంస్థల చిరునామాగా మార్చాం. దాంతో మైక్రోసాఫ్ట్, విప్రో, అమెజాన్ వంటి మేటి ఐటీ సంస్థల కొత్త క్యాంపస్లు, జీసీసీలు హైదరాబాద్కు తరలి వస్తున్నాయి. కృత్రిమ మేధా నగరం, స్కిల్ యూనివర్సిటీలతో కూడిన భారత్ ఫ్యూచర్ సిటీని త్వరలో ఆవిష్కరిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 16 నెలల్లో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాదు నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ కొత్త కార్యాలయాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తూ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 1 లక్షకు పైగా ఉద్యోగాలు ఇప్పించాం. తాజాగా రాజీవ్ యువ వికాసం పేరుతో నిరుద్యోగ యువత ఆర్థికంగా నిలదొక్కునేందుకు, సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇప్పిస్తున్నాం. ఇప్పియాలే, వాళ్ళ బాగోగులు అరుచుకోవాలి, శబాష్ అనిపించుకోవాలి. చలో. బుద్ధవనంలో ముద్దుగుమ్మలు. ఓహో, ఇక ఈ అందాల భామలు ఇక మొత్తానికైతే నెక్లెస్ రోడ్లో కలుబొట్టు తాగి కలుబొట్టు తాగి మంచిగా ముంజకాయలు తిని ఇక నాగార్జున సాగర్ బుద్ధవనంలో ఈ ముద్దుగుమ్మలు రామసక్కదనంగా ఇక మరి అక్కడ ఎంజాయ్ చేసిర్రాట, అంత చూసిర్రాట, ఆ చరిత్రను, ఆ వైభవాన్ని ప్రపంచ దేశాలకు వాకిచ్చిర్రాట. నాగార్జున సాగర్లోని బుద్ధవనం వద్ద మిస్ వరల్డ్ పోటీదారులు. చూద్దాం ఏం రాశారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా రాష్ట్రంలో తొలి పర్యటన. నాగార్జున సాగర్ చెంత ఫోటోషూట్, బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం. హలో వరల్డ్, తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినాదం. నేడు చార్మినార్ నుంచి లాడ్ బజార్ వరకు హెరిటేజ్ వాక్. ఇక ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు చార్మినార్ చుట్టుపక్కల, చార్మినార్ దగ్గర ఇక మరి సందడి చేయబోతున్నాయట ఈ ముద్దుగుమ్మలు. మొత్తానికి హైదరాబాద్కు గుండెకాయ అయిన చార్మినార్ కాడ అడుగు పెట్టి ఇవాళ ఇక మరి ఇక్కడ ఆసియాలోనే అతిపెద్ద మహాస్తూపం, ఘనమైన చారిత్రక నేపథ్యం ఉన్న బుద్ధవనాన్ని సందర్శించి సుందరీమణులు ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. సాయం సంధ్యావేళ విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రాంగణంలో సందడి చేశారు. గౌతముడి మహాపాదుకలకు పుష్పాంజలి ఘటించి మహాస్తూపంలో ధ్యానం చేశారు. జాతకవనంలో బుద్ధుడి జీవన క్రమాన్ని తెలిపే శిల్పాలను చూసి అచ్చరు పొందారు. హైదరాబాదులో నిర్వహిస్తున్న ప్రపంచ సుందరి 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచ దేశాల భామలు బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్టును సోమవారం సాయంత్రం సందర్శించారు. 110కి పైగా దేశాల సుందరీమణులు పాల్గొంటున్న ఈ పోటీలు శనివారం ప్రారంభమైన తర్వాత ఏర్పాటు చేసిన మొదటి పర్యటన ఇది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చారిత్రక సంపదను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా, ఓసియానా దేశాలకు 22 మంది భామలు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ, హైదరాబాదు నుంచి పర్యాటక శాఖ ప్రత్యేక బస్సుల్లో బయలుదేరిన పోటీదారులు మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ జిల్లా చింతపల్లి సమీప అతిథి గృహానికి చేరుకొని కాసేపు ఆగారు. అక్కడి నుంచి నాగార్జున సాగర్లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్నారు. నాగార్జున సాగర్ చెంత ఫోటోషూట్ ముగించుకొని సాయంత్రం 6 గంటలకు బుద్ధవనానికి వచ్చారు. అనంతరం మహాస్తూపం వద్ద కూడా ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా హలో వరల్డ్, నమస్తే తెలంగాణ జరూర్ ఆనా అంటూ నినాదం ఇచ్చారు. స్తూపంలోకి వెళ్ళి బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం చేశారు. సాయంత్రం 7 గంటల నుంచి జాతక వనంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను నల్గొండ జిల్లా యంత్రాంగం జానపద గిరిజన నృత్య కళాకారులతో వారికి సాధారణంగా స్వాగతం పలికింది. గిట్లా మొత్తానికి ఇప్పుడు ఈ అందాల సుందరీమణుడు
ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు చార్మినార్లో సందడి చేయబోతున్నాయట ఇవాళ. ఇక మరి చూద్దాం అక్కడ పోతే ఏటటి సంగతి ఏంది ఏం కథ. ఒకసారి నేను కూడా మరి ఈ అందాల భామల ముద్దుగుమ్మల పలుకులేందో వినబెడతాను. నేను కూడా ఇవాళ పోతే ఆడికే పోయి ఇక మరి ఈ ముద్దుగుమ్మలు ఎట్లా అనిపిస్తుంది, తెలంగాణను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది, తెలంగాణలో మీరు మరి పర్యాటక కేంద్రాలు చూస్తున్నారు కదా, ఇవి ఎట్లా అనిపిస్తున్నాయి, తెలంగాణలో అడుగు పెట్టినందుకు మీకు పానం ఏమనిపిస్తుంది అనేది కూడా అడుగుతా. ఏం చెప్తారో చూద్దాం. ఇంకేముంది, పిసిసి చీఫ్ వచ్చిండు, ఏదో అడుగుదాం. సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక అన్నట్టే నిన్న అది ఈటెల రాజేందర్ ఇంటికాడికి మొత్తం బారు కట్టిరట కాంగ్రెస్ కార్యకర్తలు. నా కొడక అంటావా, మా ముఖ్యమంత్రిని ఏడికి పడితే ఆడికే మాట్లాడతావా, ఆయన పదవి కన్నా విలువ ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇక మరి కండెర చేసి కయ్యానికి కాలు దూకుంటా ఈటెల ఇంటి చుట్టూ ఇక మరి అక్కడ పోకుండా పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టి సెక్యూరిటీ పెట్టి ఆపిచ్చిరట. ఇక కొంతమందిని పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తల బండి ఎక్కించుకొని స్టేషన్ తీసుకుపోయిరట. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోబోరని భాజపా ఎంపీ ఈటెల రాజేందర్ను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్తో కలిసి మహేష్ కుమార్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. బారాస హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ఉన్నప్పుడే తెలంగాణ ఆర్థికంగా దివాలా తీసిందని దుయ్యబట్టారు. ఈటెల బండి సంజయ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్పై ఎంపీ ఈటెల పరిధి దాటి మాట్లాడుతున్నారని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్పై ఈటెల వ్యాఖ్యలు అర్ధరహితమని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో ఖండించారు. ఇది ఇక ఇప్పుడు అందరూ గుంపు కట్టుకొని ఈటెల రాజేందర్ మీద ఇసురుక పడుతుర్రు. మరి ఇప్పటికైనా ఈటెల రాజేందర్ మరి మనసు మార్చుకొని మంచిగా మాట్లాడతాడా లేకపోతే అదే తోలబోతాడా చూద్దాం. ఇవా ఏం కాలబేరమో ఏం కథప. సాక్షి హనుమాత్రం బెదరం దాయాదికి ప్రధాని మోదీ హెచ్చరిక. యుద్ధం ఆపి ఒక మచ్చ తెచ్చుకున్నట్టు అయింది సార్ సలహా. ఇక ఇళ్ళ ఈడు తలిగిండు కొంచెం కాడు అనుయుద్ధాన్ని ఆపామని. ఇక ఈడు ఒకటే కొంచెం కాడు అయింది ఇప్పుడు ఇండియాకు. ఈడు అంటే నేను చెప్పినట్టే వింటుర్రు, నేను చెప్పినట్టే చేస్తుర్రు, నా మాట గిరి దాటలేరు, నేను గీసిన బేర దాటలేరు, నాకు అనుసరణలనే ఉంది వ్యవహారం, ప్రపంచ దేశాలన్నీ నా గురించి చెప్పుకుంటున్నాయని వీడి కథలు పడుతుండు. వీని మాట ఎందుకు విన్నావయ్యా మోడీ అనేమో ఇప్పుడు దేశ జనాలు అంటున్నారు. రామ నెత్తి నోరు రెండు కొట్టుకోవాల్సి వస్తుంది. భారత్ పాక్ మధ్య సయోధ్య కుదిర్చాం ట్రంప్. ఈడెవడయ్యా నడవడానికి వస్తుందుకు అని ఇప్పుడు జనాలకు వచ్చాను. ఎవడు వాడు? మోడీకి ట్రంప్కు ఏం నడుస్తుంది లోపటంగా అనేది ఇప్పుడు కథ కమ్ముతుంది. చూడాలి మరి ఎట్టయిద్దో. ఈయన అనుమాత్రం బెదరం, నువ్వు అనుమాత్రం బెదరం అని బాగానే అంటున్నావు, కానీ దాన్ని ఏమంటే చూడు, అదే ఉరుకుడు మీద ఉరుకుతాం గడ్డెక్తాం, అంతే కదా. ఆడికి మొదలు అట్నే ఉరుకుతాం గడ్డెక్తాం. నువ్వు సగం ఆగి మళ్ళీ గడ్డెక్కాలంటే ఎగదమ్మేనా. ఇప్పుడు ఇది గాడికే వచ్చింది పరిస్థితి. పో ఏముంది ఇంకా ఆయువన్న వార్త ఏముంది పిల్లగా? దా ఈ మారణకాండకు ప్రతీకారం ఏది? నమస్తే తెలంగాణ.
గీడ పెట్టిరుగా 140 కోట్ల మంది ఆత్మగౌరవంతో ఆటలా యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేస్తారా? ఇక చూడండి, ఎవరి నోట ఇప్పుడు గిదే పలుకు రామ రామ చూసుకోరు ఎంత తెచ్చుకుండో. 140 కోట్ల మంది ఆత్మగౌరవంతో ఆటలా యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేస్తారా? మోదీ సర్కార్పై భోజ్పూరి సింగర్ నేహా సింగ్ విమర్శలు. ఒక్కసారి చూద్దాం అది ఏమన్నదో. మూడా ఇగో ఏమన్నదో ఇందాము నేహా సింగ్. గత ప్రభుత్వాలు దౌత్యపరంగా యుద్ధంలోనూ విజయాలు సాధించాయి, మీరు అవకాశాన్ని వృధా చేశారు. భోజ్పూరి సింగర్ నేహా సింగ్. మోదీ సర్కారు 140 కోట్ల మంది గౌరవ ప్రతిష్టలతో ఆటలాడిందని భోజ్పూరి ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మండిపడ్డారు. యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పారని, యుద్ధ వాతావరణం సృష్టించి మధ్యలో కాడి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. దోమలను చంపేందుకు ఆల్ అవుట్ సరిపోతుంది, ఇల్లు మొత్తం పొగబెట్టాల్సిన అవసరం లేదు. సూదితో అయ్యే పనికి సూదినే వాడాలి, కత్తిని కాదు. అలాగే అన్నింటికీ యుద్ధమే చేయాల్సిన అవసరమే లేదు, దౌత్యపరంగా కూడా కొన్ని పనులు అవుతాయి. యుద్ధం అనేది అంతిమ మార్గం మాత్రమే. యుద్ధం అంటేనే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని అర్థము. 26/11 ముంబై దాడికి పాల్పడిన ఉగ్రవాదులందరినీ అప్పటి ప్రభుత్వం చంపేసింది. సజీవంగా పట్టుకున్న వాళ్ళను కూడా ఉరితీసింది. అన్ని సాక్ష్యాధారాలతో పాక్ను అందరి ముందు నగ్నంగా నిలబెట్టింది. ఫలితంగా పాకిస్తాన్ ఒంటరయ్యింది. పాకిస్తాన్ అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. బిర్యానీ తినాలని అప్పటి ప్రధానికి ఆహ్వానం రాలేదు. మోదీజీ వెళ్ళినట్టుగా ఆయన పాకిస్తాన్కు వెళ్ళలేదు. కానీ ఇప్పటి సంగతి చూసుకుంటే మన దేశాన్ని యుద్ధం చేయాలని ప్రభుత్వానికి ఎవరు చెప్పలేదు. మాక్ డ్రిల్స్తో యుద్ధ వాతావరణాన్ని సృష్టించమని కూడా చెప్పలేదు. మనపై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ పట్టుకోవడం ప్రధానిగా మీ బాధ్యత. ఎప్పుడు పట్టుకుంటాము, ఎన్ని రోజులలోపు పట్టుకుంటావు అనేది కూడా అంటున్నారు జనాలు. బాధ్యత సాక్ష్యాధారాలను సేకరించి దర్యాప్తు చేసి వారిని శిక్షించి మరోసారి పాక్ను నడి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టాలి. ఇది కథ. అప్పుడు పాక్కు ఎవరు మద్దతుగా నిలుస్తారో చూడాల్సింది. కానీ మీరు ఏం చేశారు? చక్కటి అవకాశాన్ని వృధా చేశారు. దేశం అంతా మీ అంటే ఉంది, అయినా మీరు దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశారు. వెళ్ళాక ఆ పొరగలు కూడా గిదే మాట అంటారు కదా, మోడీకి ట్రంప్కు ఏదో నడవంగా ఉన్నది, ఏదో నడుస్తుంది. అసలు ఏమవుతుంది? కారణం ఏంది? నడువంతరంగా కాడెత్తేసుడేంది? ఇప్పుడే ఈ అక్కడ అది ఏంది మరి బలూచిస్తాన్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్లకు కిందంగా పోటు ములుగర పెట్టి కూర్చుతుర్రు, పోటు పొడుస్తుర్రు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో కూడా వీళ్ళకు తీట పంచాలి. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా మంచిగా లేరు వీళ్ళు. ఇంకా వేరే వేరే ఇస్లామిక్ దేశాలు కూడా ఈ పాకిస్తాన్కు మద్దతు పలుకుతలేవు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎంత డేంజర్గా వాళ్ళు, ఎంత పానాల గుర్తుల్లో చూడుది. ఇప్పుడు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మంచిగా లేదు, ఇక్కడ బలూచిస్తాన్కు పోరాటం అవుతుంది, మాకు కావాలని. ఇక ఇక్కడ ఇదే దెబ్బతోటి ఇదే అదును మీద భారత్ కూడా వాళ్ళని మట్టు పెడితే 7 కాడికి పక్కన వరగతీరితే కానీ వాళ్ళకు సిగ్గి లజ్జ వచ్చు. నడి రోడ్డు మీద పాకిస్తాన్ భాగవతం అంతా బయటకు వచ్చు. ప్రపంచ దేశాలు వాళ్లకు పాకిస్తాన్కు మాత్రం భారత్ భలే బుద్ధి చెప్పిందిరా అనేటట్టుగా ఉండు. ఎందుకు నువ్వు కాడెత్తేస్తున్నావు, ఎత్తేసి కూర్చున్నావు అనేది ఇప్పుడు ఈ రకంగా ఆంబాయ వెళ్ళబోసుకుంటుర్రోళ్ళ. ఇగో గీడేమో చెప్పిండు చూడు, ఇది యుద్ధాల యుగం కాదు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను శిక్షించాం, పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినవు చెయ్యలేదని ఎవరు అంటలేరు. ఇంకా అటనే కొనసాగించక ఎందుకు నువ్వు కాడెత్తేసినావు అనేదే ఇప్పుడు జనాల చర్చ. ఇకపై పాకిస్తాన్తో ఉగ్రవాదం పీఓక పైన చర్చలు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం.
ఇక ఏ ప్రసంగమైనా సలుబిలు వ్యవహారం చేసామనేది ఒక మచ్చ తెచ్చుకున్నాం సారు. ఇక అది అంటనే ఊరు అందరూ నీ గురించి ఆరా తీస్తూనే ఉన్నారు, ఎందుకు గిట్ల చేసే, ఎందుకు కాడెత్తేసా అని కథ నడుస్తుంది. ఇగో ఎలాగ మనం చెప్పుకోలే, ట్రంప్కు బెదరని ఉక్రెయిన్ అధ్యక్షుడు. అది ఫిబ్రవరి 28, 2025 రెండవసారి అధికారం చేపట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సాక్షిగా తన ఆధిపత్య లక్షణాలను బయటపెట్టుకోగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బలంగా ఆయనను ఎదుర్కొన్నారు. ట్రంప్ దురుసు వ్యాఖ్యలకు ఆయన ధీటుగా బదులిచ్చారు. ఖనిజ ఒప్పందం కుదుర్చుకోవలసిన సందర్భం కాస్త రసాభాసగా మారిపోయింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంతానికి అమెరికా జోక్యం చేసుకోవాలని కోరడానికి వచ్చిన జెలెన్స్కీతో ట్రంప్ ఢీకొన్నారు. జెలెన్స్కీకి స్వాగతం పలుకుతూ ప్రసంగం ప్రారంభించిన ట్రంప్ ప్రసంగానికి అడ్డుపడిన జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్ని అంతకుడిగా అభివర్ణించారు. ట్రంప్కు కొన్ని ఫోటోలు చూపిస్తూ అవన్నీ ఉక్రెయిన్ ప్రజల పట్ల రష్యా చేసిన అకృత్యాలని అన్నారు. అయితే దీన్ని పట్టించుకోకుండా ప్రసంగాన్ని కొనసాగించిన ట్రంప్ పుతిన్తో కూడా తాను మాట్లాడానని, రష్యా రెండోసారి దాడి చేయదని తాను నమ్ముతున్నానని అన్నారు. ఇంతలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ జోక్యం చేసుకుంటూ శాంతి స్థాపన కోసం గత బైడెన్ ప్రభుత్వం తీసుకున్న వైఖరి సరిగ్గా లేదని విమర్శించారు. రష్యాను చర్చల వేదిక వద్దకు తెచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం దౌత్యాన్ని ప్రదర్శిస్తుందంటూ వ్యాన్స్ చెప్పారు. దీంతో మండిపడిన జెలెన్స్కీ పుతిన్ను అమెరికా ఇప్పటి వరకు అడ్డుకోలేదని చెబుతూ ఏ రకమైన దౌత్యాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు జేడీ అని ప్రశ్నించారు. రష్యా ప్రభావాన్ని అమెరికా ఇప్పుడు గుర్తించే పరిస్థితిలో లేదని, భవిష్యత్తులో అమెరికాకు అనుభవంలోకి వస్తుందని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. మీ దేశం పెద్ద సమస్యలో ఉంది అని ట్రంప్ చెబుతుండగా తాను జవాబిస్తానని జెలెన్స్కీ అన్నారు. వద్దు, ఇప్పటికే మీరు చాలా మాట్లాడారు, మీరు గెలవడం లేదు, మా సాయంతోనే మీరు గట్టి పోరాటం చేశారు, మేము లేకపోతే మీరు అంతా చేయలేరు, మీ ప్రజలు చనిపోతున్నారు, మీ సైనికులు తగ్గిపోయారు, మాతో వస్తే బయటపడే చక్కని అవకాశం ఉంది, కాల్పుల విరమణకు అంగీకరిస్తే మీ సైనికులు ప్రాణాలతో మిగులుతారు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. దీనికి జెలెన్స్కీ బదులిస్తూ మేము మా దేశంలో ఉంటున్నాం, బలంగా ఉన్నాం, యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాం అని స్పష్టం చేశారు. తమ సైనిక సాయం లేకపోతే ఈ యుద్ధం 2 వారాల్లోనే ముగిసిపోయేదని ట్రంప్ వ్యాఖ్యానించగా 3 రోజుల్లోనే ఆగిపోతుందని పుతిన్ కూడా అన్నారంటూ జవాబిచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన ట్రంప్ మీరు ఒప్పందం చేసుకోకపోతే మేము వైదొలుగుతాం, అప్పుడు మీరే పోరాడాలి, మీరు కృతజ్ఞతాపూర్వకంగా ఉండడం లేదు, అది బాగలేదు, చాలా చూశాం, ఇక మీరు వెళ్ళవచ్చు, ఇదో గొప్ప టెలివిజన్ షో అవుతుంది అంటూ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించారు. ఇది కథ, ఇట్లాంటి కథ. ఈయన ఎదురు మళ్ళీ ఆ రకంగా ఆయన మీదకి మరలాడిండు. ఇక అదే మోదీ మాత్రం జరంతా చల్లబడి ఇక ఆ రకంగా చేస్తుండట. చూడాలి మరి రేపు. ఇక మొత్తానికి ఇవాళ మన పేపర్ల జాతకంలో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత